ఈ పందిరి మీ నాన్న వేసిండా? ఇంత పొట్టిగానా? మీకు తెంపడానికా? నేను తెంపడానికి కదా? ఇంత పొట్టి చేస్తారా పందిరి చిన్నగా? పందిరి పొట్టిగా వేసేసిండు. కొంచెం పొడుగు ఉండాలి కదా, పొట్టిగా వేసేసిండు. ఈ పందిరి ఇట్లా అయిపోయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి పందిరి. ఇట్లా వేసిండు మీ నాన్న మీకు తెంపడానికా? మీ కడుపు మీరు చూసుకున్నాడు, నాకు చూసుకోలే. పూటకొచ్చింది అది బెండ చూడు. సూపర్. తెంపుదాం. హలో అండి, నా కన్నుల పండుగ పరివారం నాయక నమస్కారాలు. ఇక్కడ ఉన్న చెట్లన్నీ మొక్కలన్నీ నా కళ్ళ ముందే పెరిగినవి. అంటే నేను పెట్టుకున్నా కాబట్టి నాకు ఎందుకో చాలా ఇష్టము. ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం కూరగాయలు, అంటే మన కూరగాయలు, అంటే దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది నేను పోవడము, విత్తనాలు తేవడం, కానీ అదొక హ్యాపీ అన్నట్టు. అంటే ఏమైనా ఎరువు లేకుండా పండాలని కూరగాయలు అంటే అవి చాలా రుచిగా ఉంటాయి. అదొక ప్రేమ. అంటే మన చేతులతో పెంచిన కూరగాయలు ఎట్లుంటాయంటే మనం వంట వేసుకుంటే అది ఒక సంతోషం. తోటలో మా ఆయనతో తిరుగుతూ మొక్కలు చూసుకోవడము నాకు ఒక మంచి ప్రశాంతత అనిపిస్తుంది అన్నట్టు. నేను ఒకసారి చెప్పాను, ఈ న్యూ ఇయర్ నుంచి కొంచెం నేను తోటను నా మైండ్ టర్న్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఎక్కువ ఇందులోనే పెరిగిన, ఇప్పుడు ఇప్పుడు ఈ టైము కూడా నా తోటలో ఉంటే నాకు మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది మీతో షేరింగ్. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయము, నా శారీస్ అన్నీ, పాత శారీస్ అన్నీ మినుము వేసినాయి కదా, అవి బాతులు తినకుండా నా శారీసే అక్కడ అన్నీ కట్టించిన. అంటే అలాగే కడతారట, రైతులు కూడా అలాగే కడతారంట. ఇంకా నేను కూడా అలాగే కట్టించాను. నా శారీస్ కూడా పాతయి అలా నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కాబట్టి నాకు హ్యాపీ. చుట్టూ అంటే ఏవైనా బాతులు తినకుండా అలా పెట్టించేసా. ఏం పురుగు దానికి? అది ఈ పువ్వులు మసాలా వేసినాము. మసాలా వేస్తే పూడు అవుతుంది. పూడు అందరూ మొత్తం మంచిది, సూపర్ మా పంట. దగ్గరికి బెండకాయ తెప్పుతాయి. బెండకాయ ఇటు ఏమున్నాయి, ఇది ఏది పోయింది మొత్తం. గడ్డి పెరిగింది తొక్కుడు వేస్తారు. అది అది మనం పలకలేదు కదా, ఇది కాకరా గడ్డి కట్టి దానికి గట్టి అదని చేపిస్తున్నాము. ట్రై చేస్తున్నా. ఏ బంతిపూలు అన్న వేడున్నాయి, బంతిపూలు ఇవి ఇవి టమాటా మంచి గారే, టమాటా టమాటా మంచి గారే, టమాటా వంకాయ మసాలా వేసిన అప్పుడు చచ్చిపోయిన మసాలా బాగా వరలు వేసా. సూపరేనే, మన పూర్తి వస్తుంది, మన పూర్త మనం పెట్టినాం కదా బంతిపూలమ్మ. అదొక మడి కాలా ఉంది రాములు. అవి కనకాంబర విత్తనాలు వేసిన ఒక దగ్గర అయితే ఎరువై ఇట్లా, ఒక దగ్గర విత్తనాలు కనకాంబర విత్తనాలు తీసుకొచ్చిన తెచ్చిన. ఇప్పుడు నీకు ఇచ్చిన చూడు సేవలతో అది విత్తనాలు ఒక మట్టిలో అవి కొంచెం మొలకలు కలిసినాక పాతుకుందాం. ఏమి ఉంటాయి వేయచ్చు కానీ రాకుంటాయి. నేను వస్తాను మీకేస్తాను. కొత్తిమీర రైస్, కొత్తిమీర రైస్
అయిపోయిన తర్వాత రైస్ చేస్తా, కొత్తిమీర రైస్. హలో మా పంట మా పంట ఒక ప్లేట్లో పెట్టి